దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు. అకస్మాత్తుగా సుగ్రీవుడు హనుమని వెనక్కి పిలిచాడు. ఎవరు హనుమ? దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరుల యొక్క బృందంలో ఒక సభ్యుడు, నాయకుడు కాడు. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఓ హనుమ, నీ మీదే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇది బృహత్తరమైనటువంటి కార్యం. నేను పట్టాభిషేకం పొందాను అంటే అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ భార్యని పొందాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అటువంటి నేను రాముడికి మాటిచ్చాను, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేటట్టుగా వానరుల్ని పంపిస్తానని. సుగ్రీవుడికి తెలుసు సీతమ్మ దక్షిణ దిక్కుగా అపహరింపబడిందని. ఎందుకంటే రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి తన నగలు కొన్ని తీసి వస్త్రఖండంలో మూట కట్టి కింద పడేసినప్పుడు సుగ్రీవుడి దగ్గరే పడింది ఆ మూట. నలుగురు వానరులు కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. నలుగురు మంత్రులు ఆయనకి. ఎప్పుడూ ఆయన చుట్టూ ఆ నలుగురు మంత్రులు ఉంటారు రామాయణంలో. మొట్టమొదటి వారు హనుమ, రెండవ వాడు నలుడు, మూడవ వాడు నీలుడు, నాలుగవ వాడు తారుడు. ఈ నలుగురు పరివేష్టించి ఉంటారు. ఆఖరికి వాలి తరివినప్పుడు పారిపోయినా ఈ నలుగురే వెంట వస్తుంటారు. ఆ నలుగురి మధ్యలో కూర్చుని ఉండగా పైనుంచి సీతమ్మ కింద విడిచిపెట్టినటువంటి నగల మూట వాళ్ళ మధ్యలో పడింది. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కుకి అపహరింపబడింది సీతమ్మ అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనుమానం ఉంది. కాబట్టి ఆమె రావణాంతఃపురంలో ఉంది. కాంచనలంకలోనే సీతమ్మ జాడ దొరికే అవకాశం ఉంది. అంత అమాయకుడు కాదు, అంత పెద్ద వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బుద్ధిశాలి సుగ్రీవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట కూడా తెలుసు, అంగదుడు దుడుకు స్వభావం ఉన్నవాడు. ఈ క్షణానికి బాగుంటాడు, ఇంకో క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. రామాయణంలో కనపడని మనస్తత్వాలు మీకు ఎక్కడా ఉండవు. సంతోషపడిపోతే ఎంత చెట్టెక్కి కూర్చుంటాడో, బాధ వస్తే అంత కిందకి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోతున్నానంటాడు, అంతే. రెండో మాట ఉండదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటాడు. అన్నాడు రామాయణంలో సీతాన్వేషణానికి బయలుదేరి. పైగా అప్పుడప్పుడు సుగ్రీవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. మా నాన్నని చంపేశాడు వాళ్ళని అంటుంటాడు. అందుకే ఇవ్వకపోతే యువరాజు బాగుండదు, నాయకత్వం యువరాజుకి ఇవ్వాలి. అందుకని అంగదుడిని ఉంచాడు. కానీ ప్రభువు నమ్మకం ఎవరి మీద? స్వామి హనుమ మీద. హనుమని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అన్నాడు. ఓ హనుమ, నాకు కేవలముగా నీ మీద మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుచేత? ఓ హరిశ్రేష్ఠ, నువ్వు నిశ్చితార్థోర్థ సాధనే. పూర్వం ఎన్నో కార్యములను సాధించడానికి నువ్వే నాకు ఉపకరణమయ్యావు. ఇది ఒక ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడి విషయంలో నమ్మకం పెంచుకోవడం దేనివల్ల పెంచుకుంటాడో మహర్షి చెప్పారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.